కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. హనుమాన్ జయంతిని సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కొండగట్టులో గిరి ప్రదక్షిణకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి లక్ష్మణ్. గిరి ప్రదక్షిణ కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నిధుల విడుదలకు కృషి చేస్తానని అన్నారు. ఇక పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులు సమన్వయం చేసుకుని ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని సూచించారు మంత్రి. హనుమాన్ ఆంజనేయ కొండగట్ట ఆంజనేయ స్వామివారు రేపు పెద్ద జయంతి సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఈ జిల్లా నుంచి బాధ్యతలు చేస్తున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, స్థానిక శాసనసభ్యులు ప్రియతమ తమ్ముడు మేడిపల్లి సత్యం గారు, జిల్లా స్వాతంత్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అందరం కూడా ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క దివ్యక్షేత్రాన్ని రేపు పెద్ద జయంతి సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తారు. ఆ భక్తులకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైనటువంటి ఏదైతే ఇబ్బంది జరగకుండా భక్తులకు ఇబ్బంది జరగకుండా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా యంత్రాంగము, ముఖ్యంగా పోలీసు అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకునే విధంగా స్థానిక శాసనసభ్యులు అనేక పర్యాలు మీటింగ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా రేపు స్వామివారి జయంతి వేలాది మంది భక్తులు వస్తారు. ముందు రోజే మరి మేము మా ఇష్టదైవం ప్రతి జనవరి 1వ తారీఖు స్వామివారి దర్శనం చేసుకుంటాం. నా ఊహ తెలిసినప్పటి నుంచి ఒక సామాన్యమైన వ్యక్తి నుంచి ఈరోజు రాష్ట్ర మంత్రిగా అయినప్పటికీ ప్రతి జనవరి 1వ రోజు ఈ కొండగట్ట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటాం. లక్షలాది మంది ప్రజలు ఈ పెద్ద జయంతికి దీక్ష తీసుకొని ఎంత కష్టమున్నా వేలాది కిలోమీటర్ల నుంచి వందలాది కిలోమీటర్లకి పాదయాత్ర చేసుకుంటూ రాత్రి వాళ్ళు కష్టపడుకుంటూ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దయకు కృపకు వారి స్వామివారి ఆశీర్వాదం కోసం గొప్పగా దీక్ష తీసుకుంటారు.